ఈరోజు మనం స్ట్రీట్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకుందాము. వాటర్ బాగా వేడెక్కిన తర్వాత నూడిల్స్ని యాడ్ చేసుకుందామండి ఇందులోని. ఇవి బాగా మరుగుతున్నప్పుడే ఇందులో లైట్ సాల్ట్ వేసుకోండి. నూడిల్స్ అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. నేను వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నానండి. షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే క్యాబేజు, క్యాప్సికము, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఎగ్స్ని మిక్స్ చేసుకుందామండి. మీకు చెప్పాను కదా, ఇలా ఎగ్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా వేసుకోవడం కన్నా ఇలా మిక్స్ చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు దానికోసం పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది పెనం కొద్దిగా బాగా వేడెక్కిపోయిందండి. దానివల్ల మీకు ఇలా కనిపిస్తుంది. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఎగ్ వేసేసుకుందాము. నేనైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మీకు నా వీడియోలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలామందికి అనేది రీచ్ అవుతుంది వీడియో. నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోని. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము, క్యారెట్, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. నాకైతే ఆయిల్ కొద్దిగా తక్కువైంది. నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. ఇప్పుడు మనం దీంట్లోకి నూడిల్స్ యాడ్ చేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ మీరు చూసుకుని వేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి లైట్ పసుపు, ఎక్కువ వేయకండి, లైట్గా వేయండి. అండ్ అలాగే సోయా సాస్ యాడ్ చేసుకుందామండి. వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు చిల్లీ సాస్ యాడ్ చేసుకుందామండి. చిల్లీ సాస్ నాకు సరిపడే క్వాంటిటీలో నేను క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలితే కనుక స్పైసీనెస్ కావాలితే వేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సాస్ అండి, టమాటో సాస్ వేసుకొని మనం బాగా కలిపేసుకుందాము. ఇలా అయితే చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అందరూ చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలు కూడా. బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట అయితే టేస్టీ సాల్ట్ ఇంకా వేరే వేరే వేసేస్తారు. మనకి ఇంట్లోనే ఇలా సాసులు పెట్టుకుని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫైనలీ స్ట్రీట్ నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయండి. సర్వ్ చేసేసుకుందాము. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.